హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఎస్ఆర్ఎం జేడబ్ల్ఈ ఎంట్రన్స్ యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం క్యాంపస్లో మీకు సీట్ రావాలన్నట్లయితే ఎంత ర్యాంక్ రావాలని పేరెంట్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. 30,000 ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమరావతి బ్రాంచ్లో మీకు సిఎస్సి సీట్ లభిస్తుందండి. మీకు అదే ట్రిపుల్ ఇతర అదర్ బ్రాంచెస్ పోయినట్టయితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. సో మీకు 30,000 ర్యాంక్ అని వచ్చినట్లయితే మీకు ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్లో మీకు సీట్ రావడం అనేది జరుగుతుంది. మొత్తం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏపీ క్యాంపస్ అనేది బ్యూటిఫుల్ క్యాంపస్. వాళ్ళు చాలా అందంగా తీర్చిదిద్దినారు ఈ క్యాంపస్. ఇది ప్రెస్టీజియస్ క్యాంపస్. మీకు 30,000 వచ్చినట్లయితే కేటీఆర్ క్యాంపస్ రాలేదని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్. సో ఈ క్యాంపస్లో మేనేజ్మెంట్ సీట్ చేయడం వీలు కాదండి. ఎస్ఆర్ఎం మన అమరావతి క్యాంపస్లో మేనేజ్మెంట్ సీట్లు చేయలేము. కానీ మీరు ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్లో కావాలంటే మనం ఒక 2.5 lakhs తీసుకొని మనం మేనేజ్మెంట్ సీట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎస్ఆర్ఎం ఏపీ క్యాంపస్లో అయితే మాత్రం మీకు మేనేజ్మెంట్ సీటు పాసిబిలిటీ లేదు. కాబట్టి దీంట్లో మేనేజ్మెంట్ సీట్ కావాలని ఎవరు కూడా ఫోన్ చేయొద్దు. అదేవిధంగా నేను ఢిల్లీ క్యాంపస్ చేసినటువంటి స్కాలర్షిప్స్ ఏపీకి వర్తిస్తాయని చాలామంది అడుగుతున్నారు. ఇది ఎస్ఆర్ఎం సోనిపత్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్ ఉంటాయి తప్ప ఎస్ఆర్ఎం అమరావతిలో మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ అనేవి లేవు. మీకు వచ్చినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ బేసిస్ మీద ఉన్నటువంటి ఫీజు కట్టుకొని చదువుకోవటమే. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.